నేను నడుచు మార్గము ఆయనకు తెలియను. ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుదును. నా పాదములు ఆయన అడుగు జాడలు విడవక నడిచినవి. నేను ఇటు అటు తొలగక ఆయన మార్గమును అనుసరించి తిని. యోబు గ్రంథము 23వ అధ్యాయం 10-11 వచనాలు. ప్రైజ్ జీసస్. ఈరోజు ఆగస్టు 2 ఫ్రైడే. గుడ్ మార్నింగ్. పరలోకనిస్తున్న సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో మన ప్రియులందరికీ ఈ ఆగస్టు మాసములో కృపాక్షేమములు సమృద్ధిగా దొరుకునుగాక. దేవుని యొక్క ఆశీర్వాదాలు, దీవెనలు, కృపలు కుమరించబడునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, వచ్చే ఆదివారం సాక్రమెంట్ హోలీ కమ్యూనియన్ ప్రభురాత్రి భోజనం సిద్ధపడదామా? యోబుంటున్నాడు, నేను నడిచే మార్గం నా దేవునికి తెలుసు. ఆయన నన్ను పరిశీలించినా సరే శుద్ధ సువర్ణ వలె కనపడతా. నేను ప్యూర్ గోల్డ్. నా పాదములు ఆయన అడుగుజాడులు విడవక నడిచినవి. నేను ఇటు అటు తొలక్క ఆయన వాక్యానుసారంగా ఆయన మార్గములో నడిచాను తప్ప ఆయన వాక్యాన్ని పక్కన పెట్టి నేను ఎన్నడూ జీవించలేదు అని యోబు సాక్ష్యం ఇస్తున్నాడు. ఫ్రెండ్స్, దేవుని సన్నిధిలో నా ప్రవర్తన ఎలా ఉందో పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే ఒక రెప్పపాటులో కడబోరం రోగగానే మధ్యాకాశంలో ప్రభువును కలుసుకునే బిడ్డలం మనం. కాబట్టి వాక్యాన్ని మన జీవితాల్లో, మన హృదయాలు తీసుకుని జీవించవలసిన వారు విన్నాం. లోకం ఎప్పుడూ కూడా గ్రావిటీ ఫోర్స్ లాగా నన్ను ఆకర్షిస్తుంది. సాతాను ఎప్పుడు కూడా తప్పు చేయడానికి ప్రేరేపిస్తూ ఉంటాడు. దేవుని మార్గాన్ని నుంచి వైదొలిగిపోవడానికి, నరక ప్రాప్తులుగా చేయడానికి లోకమనే ఎర లోతు భార్య ముందు పెట్టినట్టుగా పెడుతూ ఉంటాడు. కాబట్టి ఎప్పటికప్పుడే ఆత్మీయులైన మనం మన ప్రవర్తన దేవుని వాక్యానుసారంగా ఉందా లేదా? నీ వాక్యమే నా పాదములకు దీపము, అది నా త్రోవకు వెలుగంటాడు దావీదు. దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుని జీవించకపోతే దేవుడు పరీక్షించినప్పుడు ప్యూర్ గోల్డ్లా ఉండం, కల్తీ గోల్డ్లా, 1 గ్రామ్ గోల్డ్లా ఉంటాం. అనేకమైన క్రైస్తవులు 1 గ్రామ్ గోల్డ్ అంటే గిల్ట్ నగలుగా పైపోతలా ఉంటారు, లోపల వేరే ఉంటుంది. అలా ఉంటే దేవుని రాజ్యాన్ని కోల్పోతాం, దైవ ఆశీర్వాదాన్ని కోల్పోతాం. ఇలాంటి వర్తమానాలు సండే విందాం, దైవరాజ్యాన్ని సిద్ధపడదాం, పరురాత్రి భోజనం చేసుకుందాం, దైవ దీవెన పొందుదాం. ఇప్పటి నుంచే సిద్ధపడదామా? ఆశ్చర్యకడ నీ కొందనాలు. ఎవరి ప్రార్థనలు వేస్తున్నారు? ప్రతి ఒక్క బిడ్డని యోబు వలె నీ సన్నిధిలో నీ అడుగుజాడలు అడుగులు వేసి నాయన అటు ఇటు తొలక్క నీకు ఇష్టంగా నాయన అడుగులు వేయడానికి కృప చూపించండి. ఏ చీకటి ఎవరేం పని చేయనివ్వద్దు. మీరు పరీక్షించిన ప్యూర్ గోల్డ్లో ఉండాలి తప్ప గిల్డ్ నగల్లా ఉండకూడదు. ప్రతి ఒక్కరిని దర్శించండి. నీ కృపాక్షేమను ప్రతి ఒక్కరు తోడగించండి. నాయన ఆత్మీయతలు బలపడాలి, రక్షణ పొందాలి, రక్షణ పొందాలి. రక్షణ పొందిన వారు అక్కడికే సిద్ధపడాలి. ఎవరు రేపు సండే బాప్తిజం తీసుకొని సిద్ధపడుతున్నారో వారు ఇప్పటి నుంచి లోతైన మారు మనసు, పశ్చాత్తాప హృదయం దయచేయండి, విరిగిన హృదయం దయచేయండి. ఎవరు నాయన ప్రభురాత్రి బస్సు సిద్ధపడుతున్నారో ప్రతి ఒక్కరిని సిద్ధపరచండి. ఏ బలహీనతను ఒప్పుకొని సరిదిద్దుకుని సరి చేసుకునే కృపను నాకు మాకు అందరికీ దయచేయండి. పరిచయం దీవించండి. ప్రతి వ్యాధిని గద్దిస్తూ మీరు గద్దించి స్వస్థపరచండి. ప్రతి చీకటిని గద్దిస్తూ మీరు గద్దించి విడుదల ఇవ్వండి. ఎవరికి ఏ అవసరం ఉందో తీర్చండి. జాబ్స్ ఇవ్వండి, హైక్స్ ఇవ్వండి, నాయన బిజినెస్లు ఇవ్వండి, ప్రాజెక్టులు ఇవ్వండి. మనీ రిటర్న్స్ వచ్చునుగాక. నీ ఆశ్చర్యమైన కృపగల కార్యాలు జరుగునుగాక. నీ కృప వెంబడి కృప ఒక్కరికి దయచేయండి. చీకటాత్మలు అయిపోవచ్చండి. గర్భాలు ఇవ్వండి. గర్భిణీ స్త్రీలకు క్షేమాన్ని సుఖప్రసవాలు ఇవ్వండి. విడిపోయిన కుటుంబాలు కట్టండి. నెమ్మదినివ్వండి. మ్యారేజ్ కావాలి, మంచి భాగస్వామి మ్యారేజ్లు చేయండి. అన్ని విషయాలు కృపతోడించి గొప్ప చేయమనిమ్మని, దీవెన దయచేయమని, ఈ మాసమంతట్లో గొప్ప విజయాలు ఆశీర్వాదంతో నింపమని, ప్రతి ఒక్కరు అవసరాలు తీర్చమని, యేసు నామములో గవర్నమెంట్ సెక్టర్లో కూడా జాబ్స్ ఇవ్వండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్, యానివర్సరీ బిడ్డలు దీవించి దీర్ఘాయుష్తో నింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఫ్రెండ్స్, రేపు శనివారం సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు స్పాన్సర్ మీట్ కలుద్దాం. రండి. సువార్త దానాన్ని, దానం గొప్ప దానం, చేయి లోకాలు నింపుదాం. అలాగే ప్రామిస్ ల్యాండ్ కోసం గుప్పిలి పాల్గొన్న వాళ్ళు కూడా సిద్ధపడదాం. ఎవరైతే గుప్పిలిపుతారో వాళ్ళ పట్ల దేవుడు కృప తెరిచి గొప్ప కార్యాలు చేస్తున్నారు. నీ పట్ల కూడా చేయనుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.